వ్యవస్థ యాక్టివ్గా పనిచేస్తూ ఉంది అని చెప్పడానికి ఇవి ఎగ్జాంపుల్స్. ఇంత రోబస్ట్ ప్రోటోకాల్ ఉన్నప్పుడు తప్పు జరిగేందుకు ఆస్కారం ఎక్కడ ఉంది అని అంటా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో టీటీడీ ఈఓ అన్న మాటలు టైమ్స్ నౌలో ఆయన మాట్లాడుతూ అన్న మాటలు ప్లే చేస్తాను, ఒకసారి వినండి. No. The adultery 4 tankers have been kept aside, and then they were kept aside so that they can be used when the reports come clear. But the reports unfortunately didn't come clear. Then we rejected, we sent away, and then we stopped from that supplier. Mala play cheyama. No. The adultery 4 tankers have been kept aside, and then they were kept aside so that they can be used when the reports come clear. But the reports unfortunately didn't come clear. Then we rejected, we sent away, and then we stopped from that supplier. క్లియర్ కట్గా మళ్ళా ప్లే చేయమా. డేట్ చూసుకో, సెప్టెంబర్లో ఆయన ఎప్పుడు అన్నాడు? No. 28th September 2024. వాళ్ళ ప్రభుత్వ హయాంలో వాళ్ళ యువ అన్న మాటలు ప్లే చేయమా మళ్ళా. No. The adultery 4 tankers have been kept aside, and then they were kept aside so that they can be used when the reports come clear. But the reports unfortunately didn't come clear. Then we rejected, we sent away, and then we stopped from that supplier. క్లియర్ కట్గా ఈవో ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసినాడు. ఆ 4 ట్యాంకర్లను టోటల్గా టెస్టులు పాస్ కానందువలన రిజెక్ట్ చేసి వెనక్కి పంపించినారని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఆయన ఈవో అన్న మాటలు. నేను అడుగుతా ఉన్నా ఇంకోటి, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన హయాంలో అదే రీతిలో జూలై నెలలో 4 ట్యాంకర్లు తిప్పి పంపారు. రోబస్ట్ ప్రొసీజర్ను మరొక్కసారి చూపిస్తూ, ఉన్న టీటీడీలో ఉన్న రోబస్ట్ ప్రొసీజర్ను మరొకసారి రిఫ్లెక్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా అదే రీతిలో జూలై నెలలో 4 ట్యాంకర్లు తిప్పి పంపారు చంద్రబాబు నాయుడు హయాంలో. మళ్ళీ ఇది ఆశ్చర్యం, ఇక్కడ చూడండి కొంచెం. మళ్ళీ ఆ ట్యాంకర్లు ఆగస్టులో తిరిగి వచ్చాయని ఎవడు ముఖ్యమంత్రి అప్పుడు? ఆయనే కదా. ఎవరిది ప్రభుత్వం? ఆయనే కదా. మళ్ళీ ఆ ట్యాంకర్లు ఆగస్టులో తిరిగి వచ్చాయని, లడ్డూ ప్రసాదంలో వాటిని వాడారని మొన్న రిమాండ్ రిపోర్ట్లో సిట్ రాసింది. మరి ఎవరిని బొక్కలో వేయాలా? ఇదే కానీ నిజమైతే రిజెక్ట్ చేసిన నెల రోజుల తర్వాత ఇవి ఎలా రాగలిగాయి? అలా వచ్చిన ఆ వెహికల్స్ నిజంగా చంద్రబాబు చెప్పినట్టుగా ఒకవేళ వాడి ఉంటే, అది నిజమే అయితే మరి అది చంద్రబాబు నాయుడు వైఫల్యం కాదా? ప్రస్తుత టీటీడీ చైర్మన్, ప్రస్తుత ఆ పీరియడ్లో ఉన్న టీటీడీ ఈఓ వాళ్ళిద్దరూ ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళిద్దరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎవరి టైంలో జరుగుతూ ఉంది ఇది? నిజమే అయితే కలిగి చెప్పే ఇవన్నీ నేను అడిగే ప్రతి పాయింట్ లాజికల్గా నేను క్వశ్చన్స్ వేస్తా పోతా, మీరు కూడా లాజికల్గా ఆన్సర్లు వెతకండి. ఇప్పుడు ఉన్నది మరి చంద్రబాబు ప్రభుత్వం కాదా? మరి మీ హయాంలో మీ అప్పటి ఈఓ మీద, మీ అప్పటి టీటీడీ చైర్మన్ మీద ఎందుకు కేసు పెట్టలేదు?
మరి ఎవరి మీద నిందలు వేస్తా ఉన్నారు? దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు, దుర్మార్గమైన అసత్యాలు. ఇలా సిట్టు పనితీరు కూడా చెప్తా ఎలా పనిచేస్తుందని. ఎందుకంటే బేసిక్లీ ఇవన్నీ ఏంటంటే తప్పులు. ఒక మనిషిని ఇరికియాలని చెప్పి ఆరాటము, తపన, తాపత్రయంతో తప్పులు ఎలా దొరుకుతున్నాయని చూపిస్తా అనేది చెప్పడానికి ఇవన్నీ కూడా చెప్తా ఉంటా. స్వచ్ఛమైన నెయ్యి 320 రూపాయలకే మీరు ఎలా సప్లై చేయిస్తారు? 320 రూపాయలకే ఏందండి నెయ్యి సప్లై చేయిస్తారు మీరు అని చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీకి చెందిన నాయకులు ప్రశ్నలు వేశారు. నాణ్యమైనది కావాలంటే కిలో 3000 అవుతుంది అని ప్రకటన చేశారు. ఈనాడు పత్రిక, ఈయన గజెట్ పత్రిక అయితే కనీసం 1000 రూపాయలు అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాం. 1000 నుంచి 1600 అని రాసినారు.